పర్సనల్ లోన్ కావాలి అంటే, దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ కానీ, దాని ప్రాసెసింగ్ కానీ, దాని ప్రాసెసింగ్ ఫీ గానీ, ఈ డీటెయిల్స్ అన్నీ మాకొకసారి వివరించండి. ఇప్పుడు పర్సనల్ లోన్ కావాలంటే కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ. కేవైసీ వచ్చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, గ్యాస్ బిల్, నెక్స్ట్ వచ్చేసి పే స్లిప్స్. పే స్లిప్స్ అంటే సాలరీ స్లిప్స్. కస్టమర్ జాబ్ చేస్తుంటారు కదా! కంపెనీ ప్రొవైడ్ చేస్తది వాళ్ళకి సాలరీ స్లిప్స్. ఓకే. అండ్ లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, లాస్ట్ 3 మంత్స్ సాలరీ క్రెడిట్ బ్యాంకింగ్ తీసుకుంటాము. అంతకుముందు అంటే ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఉండే ఫస్టు. అప్పుడు ఫోటో గూడా తీసుకునేది కస్టమర్ దగ్గర నుంచి. ఇప్పుడు మొత్తం టోటల్ బ్యాంక్స్ డిజిటల్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఏ ప్రాసెస్ లేదు. కస్టమర్ నుంచి మనం వాట్సాప్ తెప్పించుకోవాలి క్లియర్ డాక్యుమెంటేషన్. ప్రాపర్ ఉన్నాయా లేవా కస్టమర్‌తోని మాట్లాడుకొని, కస్టమర్‌కి ఏ బ్యాంక్‌లో ఫిట్ అవుతుందో ప్రొఫైల్ ఆ బ్యాంక్‌లో చూసుకొని మనం ప్రాసెస్ జేసిస్తాము. నేనిప్పుడు చూసేది మొత్తం పర్సనల్ లోన్ డిపార్ట్‌మెంట్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్‌ని పాన్ ఇండియా వైస్‌గా హ్యాండిల్ చేస్తున్నాను.